కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వీసీ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు, మాజీ ఉపకులపతులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం వీసీ సమావేశ హాల్లో రిజిస్ట్రార్, ఓఎస్డీ, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వీసీ మాట్లాడుతూ తనను వీసీగా నియమించినందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్కు కృతజ్ఞత తెలిపారు. జేఎన్డీయూకే విశ్వవిద్యాలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఆ పేరు ప్రఖ్యాతులు కాపాడుకుంటూ మరింత ఉన్నత స్థానానికి చేరుకునేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1946లో పెట్టడం జరిగింది. స్వాతంత్రానికి ముందున్నది. అఫ్కోర్స్ 2008లో జేఎన్టీయూ యూనివర్సిటీ అయింది కాకినాడగా. దిస్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ అండ్ ఇట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ద సొసైటీ, ఎస్పెషలీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, రాష్ట్రానికి, దేశానికి చాలామంది ఆలంని కంట్రిబ్యూట్ చేశారు. అయితే దీన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క వికసిత్ భారత్ 2047 ఉద్దేశం ప్రకారం, అట్లాగే మన ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా జేఎన్టీయూ కాకినాడని నెంబర్ 1 టెక్నికల్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మనది బిలో 100 తీసుకురావడం అది ముఖ్యం. ఇప్పుడంతా ఏంటంటే ప్రపంచం అంతా ఏ అప్లికేషన్స్, స్టార్టప్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ వీటి మీద ఉంది. అంటే ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి, జేఎన్టీయూ కాకినాడ లాంటి యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలని కల్పించేటువంటి సంస్థలని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆశయం. సో ఆ దిశగా మేము అడుగులేయడానికి ప్రయత్నిస్తామని మేము అనుకుంటున్నాం. దానికి కావాల్సినట్టుగా ఇక్కడ మేధస్సు ఉంది, ఫ్యాకల్టీ చాలా డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా వస్తూ ఉన్నాను. హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ హియర్ అండ్ డెడికేటెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ల్యాబ్స్, ఎక్విప్మెంట్ అవి సరిపోనున్నాయి. కానీ ఇది సరిపోదు. 21వ శతాబ్దానికి అనుకూలంగా మనం ల్యాబ్స్ని డెవలప్ చేయాలి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటారు ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అని, ఏఐ అని, అట్లా స్కిల్ డెవలప్మెంట్ అని, ఇదంతా ప్రపంచం అంతా పరుగులు తెస్తుంది. మనం నడుస్తున్నాం, కొంచెం స్పీడ్ పెంచి జాగింగ్ చేసి నెక్స్ట్ రన్నింగ్ చేయాలి. సో ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో బిలో 100 ర్యాంక్ రావాలి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్. తర్వాత గ్లోబల్గా మన ఇంపాక్ట్ తెలియాలి. ఎందుకంటే ఆలంని బాగానే చేస్తున్నారు. ఆలంని ఆఫ్ ది జేఎన్టీయూ కాకినాడ నాకు తెలిసినంతవరకు దేశంలో కానీ విదేశాల్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ద ఇండస్ట్రీ, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సెవరల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ ఆలంని యొక్క హెల్ప్తో ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ, ల్యాబ్స్ని డెవలప్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, పేటెంట్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి. రీసెర్చ్ అనేది డెవలప్ చేయాలి.